శ్రీ గురుభ్యో నమః. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 16/11/2024 స్వస్తి శ్రీ చాద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్ష బహుళ పాడ్యమి శనివారం. బహుళ పాడ్యమి రాత్రి 1:09 వరకు. నక్షత్రం కృత్తికా నక్షత్రం. రాత్రి 9:17 వరకు కూడా కృత్తికా నక్షత్రం ఉంది. అలాగే వర్జ్యం ఉదయం 9:58 11:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:09 నుండి 7:38 వరకు. సూర్యోదయం 6:09, సూర్యాస్తమయం 5:21. అమృతగడి రాత్రి 7:01 నుండి రాత్రి 8:32 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 7:45 నుండి 8:15 వరకు. సాయంకాలం 6 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు శుభకాలం. పరిగియోగం రాత్రి 7:27, బాలువ మధ్యాహ్నం 2:09, కౌలవకరణం రాత్రి 1:09. ఈరోజు ఉచ్చక సంక్రమణం. అలాగే కార్తీక మాసంలో 15వ రోజు. 15వ రోజుని పగటిపూట భోజనం ఎలాగా చేయకూడదు. ఉసిరికాయ, పులుపు, ఉప్పు సరిగ్గా తినకూడదు ఈ రోజుని. అలాగే వరి అన్నాన్ని, ధాన్యాన్ని, బియ్యాన్ని దానంగా ఇవ్వాలి. భోజనము అలాగే వెండి కూడా దానంగా ఇవ్వాలి. భోజనం పెడితే ఎవరికైనా మంచిది. చంద్రుణ్ణి ఆరాధించాలి. ఓం చంద్రాయ నమః లేదా ఓం సోమాయ నమః. నిత్య హోమం చేసేటువంటి వాళ్ళు, కార్తీక హోమం చేసేటువంటి వాళ్ళు ఓం సోమాయ సోమతనయే హ్యస్వాహ కార్తీక దామోదర హ్యస్వాహ అని హోమం చేసే మనశ్శాంతి, మంచి సుగుణాలు కూడా కలుగుతాయి అని చెప్పడం జరిగింది. ఈరోజు దినారంభ చక్రాన్ని బట్టి 12 రాశుల వారికి దినఫలాల్లో మేషరాశి వారికి ముందుగా మిశ్రమంగా ఉంది. ఏ పని కూడా పూర్తిగా హుషారుగా లేకపోవడం, డల్లగా ఉండటం, ఏది కూడా కలిసి రాకపోవడం, ఏ ప్రయత్నాలు చేసినా ఏ పని చేసినా వాయిదాలు పడే అవకాశం. వృషభ రాశి వారికి అనుకూలం. రావాల్సిన బాకీలు కొంచెం ఆలస్యంగా ఈరోజు వసూలయ్యే అవకాశాలు. దూరపు బంధువుల రాక కానీ శుభవార్తా శ్రవణం కానీ వినే అవకాశాలు. మిథున రాశి వారు ఈరోజు చాలా అనుకూలం. ప్రయాణాలు ఉన్నాయి, ఖాళీ లేకుండా గడుపుతారు ఈ రోజుని. అంతేకాకుండా దూర ప్రయాణాలు కూడా ఉన్నాయి. ధనం 4 రకాలుగా కూడా మీకు అందే అవకాశం ఉంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు స్వల్పంగా కడుపు నొప్పి, అలాగే గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఇలా అనారోగ్య సమస్యలు కొంచెం బాధపడే అవకాశం. కాబట్టి సమయాన్ని నిద్రపోవడం, భుజించడం చేయాలి. భగవద్ ఆరాధన, సూర్య నమస్కారాలు కూడా ఈరోజు మీకు మేలు చేసే అవకాశం ఉంది. సింహరాశి. సింహరాశి వారికి చాలా అనుకూలం. ఆరోగ్యాభివృద్ధి, శుభకార్య నిర్వహణ, శుభకార్యాల్లో బంధుమిత్రులు కలుసుకోవడం, అప్రయత్న కార్యలాభం. కన్యారాశి. కన్యారాశి వారికి మిశ్రమంగా ఉంది. మాట్లాడే విధానం సరిగ్గా లేకపోవడం వల్ల గొడవలు వచ్చే అవకాశం, మాట పట్టింపులు గురి అయ్యే, అప్రయత్న కార్యాలు పూర్తవుతాయి అనుకున్న మీకు ఆ కార్యాలు విఘ్నాలు వచ్చి ఆగిపోయే అవకాశం. తులారాశి. తులారాశి వారికి అనుకోని ప్రయాణాలు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనలు, నిరుద్యోగుల శుభవార్తలు వినే అవకాశం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి వ్యాపార మూలకంగా లాభాలు, ఉద్యోగంలో కూడా ప్రమోషన్లు, బదిలీలు, బహుమతులు, నూతన వస్త్ర లాభాలు. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి పై అధికారు వల్ల లాభం, అలాగే ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశాలు, అలాగే జీతం కూడా పెరిగే అవకాశం. విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు. విద్యార్థులకు కూడా ఈరోజు అనుకూలం. మకర రాశి. మకర రాశి వారికి కూడా ఈరోజు మిశ్రమంగానే ఉంది. అయితే అనారోగ్య సమస్యల నుండి ఔషధ సేవ వాళ్ళు తప్పించుకుంటారు. అనుకోని అప్రయత్న ధనలాభం ఉంది. రుణాలు ఏమన్నా మీరు గతంలో ఏమైనా మంజూరు అయి ఉంటే కనుక, రుణాలకు మంజూరు చేసి ఉంటే కనుక అవి మంజూరు అయ్యే అవకాశం, రుణాలు అందే అవకాశం. లేదా రుణాలు చేసి ఉంటే కనుక ఈరోజు తీర్చే అవకాశం ఉంది. కుంభరాశి. కుంభరాశి వారికి స్వల్పంగా అనారోగ్య సమస్యలు కొంచెం వేధించే అవకాశం. కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, తలనొప్పులు, అలాగే కొంచెం ఇబ్బందికరమైన మీ మాట ఎవరో వినకపోవడం, పిలుపులు, ఏదైనా శుభవార్తలకు శుభకార్యాలు వెళ్ళాలనుకున్న ప్రయత్నాలు విఫలం అవడం, ప్రయాణాలు వాయిదా పడటం, లేదా వాహనాలు పాడై ప్రయాణం ఆగిపోయే అవకాశాలు. ఏ పని కూడా పూర్తిగా విచారం పొందే అవకాశం. మీనరాశి. మీనరాశి వారికి సానుకూలంగా ఉంది. ఉన్నత విద్య, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి లాభం. చిరు వ్యాపారాలు ముఖ్యంగా లాభాలు ఎక్కువగా ఆర్జించే అవకాశం. అన్ని కార్యాలు కూడా ఈరోజు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. విష్ణు సహస్రనామంలో ఈరోజు వ్యాసాయ విష్ణు రూపాయ
వ్యాసరూపాయ విష్ణవే. ఓం విశ్వాత్మనే నమః. ఓం విశ్వాత్మనే, రూపాత్మకమైనటువంటి ఈ విశాలమైన విశ్వమంతయు కూడా భగవత్ స్వరూపమే. కాబట్టి విశ్వమంతకు కూడా ఆయనే ఆత్మ, ఆయనే పరమాత్మ కనుక విశ్వానికి ఆత్మ, ఆ ఆత్మలోంచే మనం అందరం కూడా వచ్చాం. కాబట్టి విశ్వాత్మ అన్నారు. అంతేగా సహస్రాక్ష, అనేక వేల కొలది నేత్రములు కలిగిన విశ్వనేత్రుడు. సహస్రపాత్, సహస్రపాదయే నమః. వేల కొలది పాదములు కలిగి విరాజిల్లేటువంటి వాడు సర్వత్రా పాణిపాదం అన్నారన్నమాట. కాబట్టి సర్వత్రా ప్రాణిపాదం తత్సర్వోక్షి శిరోముఖం సర్వత్ర శృతిముల్లోకే సర్వమవాప్తి తిష్టతి అని గీతలో చెప్పినట్లుగానే పరబ్రహ్మ అంతటా కూడా పాదములు కలిగినటువంటి వాడు, హస్తములు కలిగినటువంటి వాడు, అంతా ముఖములు కలిగి సర్వవ్యాప్తముఖముగా విరాజిల్లేటువంటి వాడు కనుక సహస్రపాదయే నమః అని స్వామిని కొనియాడడం జరిగింది. ఇంకా మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.